దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారము. ఆరోగ్యరేఖ కార్యక్రమానికి స్వాగతము. అందంగా ఉండాలని మనందరికీ అనిపిస్తుంది. దానికోసం మనం చెయ్యని చిట్కాలు లేవు. దానికోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము. అసలు అందంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మన డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. ఈరోజు మనతో ఉన్నారు విష్ హెల్త్ హోమియో క్లినిక్స్ ఫౌండర్ డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు. డాక్టర్ గారు, అసలు స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి? స్కిన్ అనేది మన శరీరంలో అతి పెద్ద ఆర్గన్. ఓకే. మన శరీరంలో గుండె, బ్రెయిన్, లంగ్స్, కిడ్నీ ఇలా ఎట్లయితే ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఉన్నాయో అన్ని ఇంపార్టెంట్ ఆర్గన్స్లో అతి పెద్ద ఆర్గన్ మన చర్మమే. ఈ చర్మానికి అనేక ఫంక్షన్స్ ఉన్నాయి. చర్మం అసలు ఎందుకు మనకు జబ్బు పడే కంటే ముందు అసలు ఈ చర్మం ఏం చేస్తుంది, అసలు చర్మం వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది తెలుసుకోగలిగితే దాని ద్వారా ఎటువంటి జబ్బులు వస్తాయని మీకు అర్థమవుతుంది. మన చర్మము ముఖ్యంగా ఒకటి మన శరీర భాగాలన్నిటికీ ఒక కవరింగ్ ప్రొటెక్షన్. రెండు, చర్మము ఎక్స్క్రీషన్ అంటారు, అంటే మలినాలను బయటికి పంపించాలి చెమట రూపంలో. ఇప్పుడు కిడ్నీ బ్లడ్ని ఫిల్టర్ చేసి వేస్ట్ అంతా మూత్రం ద్వారా పంపించేస్తుంది. మనం తిన్న ఆహారంలో సాలిడ్ వేస్ట్ మనం మోషన్ ద్వారా బయటికి పంపుతారు. అట్లాగే మన స్కిన్లో ఉండే కొంత వేస్ట్ చెమట రూపంలో చాలా లవణాలు బయటికి పంపించేస్తుంది. చర్మంకి ఉండే అనేక పనుల్లో ఇది ఒక ఇంపార్టెంట్ పని. చర్మం అనగానే మనం ఒకటి పైనుండే కనపడే స్కిన్ ఒకటే కాదు, మన దాని కింద ఒక లేయర్స్గా మనకి హెయిర్ ఉంటుంది. హెయిర్ కింద కొన్ని ఫ్యాట్ సెల్స్, సెబేసియస్ గ్లాండ్స్ ఉంటాయి. దాని కింద ఫ్యాట్ లేయర్ ఉంటుంది. దాని కింద యాక్చువల్ మజిల్ స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మన శరీరము మనల్ని రకరకాల వాతావరణ పరిస్థితుల నుంచి మనల్ని కాపాడటానికి మనకు ఉపయోగపడతాయి. ఉదాహరణకు చలి ప్రాంతంలో ఉండే వాళ్ళకు చర్మం కింద కొవ్వు ఎక్కువగా, ఫ్యాట్ ఎక్కువ పేరుకుపోతుంది. దాని ద్వారా ఈ చలి నుంచి మనకు కాపాడుతుంది. ఎందుకంటే ఫ్యాట్ అనేది హీట్ ఇన్సులేషన్ అంటారు, అంటే మన చలి తక్కువ వేయడానికి. సో అందువల్ల మీరు గమనిస్తే ఎక్కువ లావు ఉండే వాళ్ళలో చెమటలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్ళ బాడీ నుంచి లోపల నుంచి టెంపరేచర్ బయటికి, బయట నుంచి టెంపరేచర్ లోపలికి రాకుండా ఇన్సులేట్ అయిపోతుంది. అందువల్ల వాళ్ళకి వేడి ఎక్కువ, చెమట ఎక్కువ. సో అదే బక్కపల్చగా ఉండే వాళ్ళలో అంత చెమటలు ఉండవు. సో అంత సింపుల్ ఫంక్షన్ అనమాట. సో అలా చర్మం అనేది రకరకాల ఫంక్షన్స్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఫంక్షన్స్లో భాగంగా మనకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు చర్మానికి సంబంధించి రావచ్చు. మనకి చర్మం అందంగా కనపడాలంటే ఏంటి? మీ ఆరోగ్యం బాగుండాలి. ఇప్పుడు మనం అందరూ ఏమనుకుంటారంటే మనం చాలా బ్యూటిఫుల్గా ఉండాలి, అందంగా కనపడాలని అనిపించింది ఎవరికి? ఆడ మగ తేడా లేదు, పిల్లలు పెద్దవాళ్ళు తేడా, అందరికీ మంచిగా కనపడాలని అనిపిస్తుంది. ఈ మంచిగా కనపడాలంటే మీరు ముఖానికి క్రీములు పూస్తేనో, చేతులకు క్రీములు పూస్తేనో, మెడకు క్రీములు పూస్తేనో కాదు కదా. ఓవరాల్గా మన ఆరోగ్యం బాగుండాలి. మన మానసిక పరిస్థితి, శారీరక పరిస్థితి, మీ గట్ హెల్త్ ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడే మీ ఓవరాల్గా స్కిన్ బాగుంటుంది. దాంట్లో భాగంగా మీ ముఖం పైన ఉండే స్కిన్ కూడా బాగుంటుంది. అంతే తప్ప ఆరోగ్యమే బాగలేదనుకోండి, మీరు సిక్కున్నారు, మీరు ఎంత క్రీములు పూసినా ఏం చేసినా మీరు అందంగా కనిపించరు. సో ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ ఏంటంటే మీ హెల్త్ బాగుండాలి. హెల్త్ బాగున్న తర్వాత ఇంకా బెటర్ అవ్వడానికి ఏం కావాలి? మీ హార్మోన్ హెల్త్ ఎలా ఉంది, మీ స్కిన్ బాగా గ్లో కనపడాలంటే ఫస్ట్ దానికి సరిపడా ఆహారం కావాలి. మెలనిన్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, విటమిన్ ఏ, డి, కే ఇవన్నీ కూడా అవసరం. దాంతోపాటు చాలా సింపుల్ ఈజీగా చేయగలిగే పని హైడ్రేషన్. మనం సరిపడా నీళ్ళు తాగాలి. ప్రకృతిలో ఈజీగా దొరికే ఎటువంటి కల్మషం కలుషితం లేని బాగా ఉపయోగపడేది మనకి నీళ్ళు. మన శరీరంలో అన్ని పనులకు 50-60% పనులకు నీళ్ళతోటే పని అవుతుంది. మీరు తర్వాత ఏం సాలిడ్ తిన్నారు, ప్రోటీన్ తిన్నారా, విటమిన్ తిన్నారా, కార్బోహైడ్రేట్ తిన్నారా, ఫ్యాట్ తిన్నారా, ఇవన్నీ తర్వాత. సో వీటన్నిటికీ మీకు మంచి హైడ్రేషన్ కావాలి. హైడ్రేషన్ అంటే మీ చర్మం బాగా ఫెయిర్ అవుతారు. ఉదాహరణకు ఇప్పుడు మీరు వైజాగ్ లాంటి సముద్ర తీరము, బాంబే లాంటి సముద్ర తీరంలో ఉన్న వాళ్ళకు చెమట ఎక్కువ వస్తుంది. మీరు హైదరాబాద్ వాళ్ళకి చెమట తక్కువ, ఎందుకంటే మన డ్రై హీట్, ఇక్కడ గాలిలో తేమ చాలా తక్కువ. సో అందుకని హైదరాబాద్ ఇప్పుడు మీరు ఒక వ్యక్తి ఇక్కడ ఒక నెల రోజులు, వైజాగ్లో కానీ చెన్నైలో కానీ ఒక నెల రోజులు ఉంటే మీకు అక్కడ ఉక్కపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మీ స్కిన్ కొంచెం గ్లో అవుతుంది, ఫెయిర్ అవుతారు. తేడా ఏంటి అంటే అక్కడ 24 గంటలు చెమట వస్తుంది కాబట్టి మీ చర్మం ఎప్పుడు తడి ఉండి
మంచి గ్లో వస్తుంది. మీకు సౌకర్యంగా ఉండకపోవచ్చు కానీ మీరు ఫెయిర్ అవుతారు. ఓకే అంటే నేను ఎందుకు ఇంత చెప్తున్నా అంటే మీ చర్మానికి హైడ్రేషన్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే మీరు బాగా నీళ్ళు తాగితేనే మంచి చెమట వస్తుంది, బాగా క్లీన్ చేసుకుంటే చాలు. మీరు ఏ క్రీములు పెట్టకపోయినా హైదరాబాద్ అని ఒక చెన్నైలో 1 నెల రోజులు వస్తే ఇక్కడ కంటే ఒక 10% అక్కడ బెటర్ అవుతారు. అంత సింపుల్, ఓకే అంత ఇంపార్టెంట్ హైడ్రేషన్. ఈ బేసిక్స్ అయిన తర్వాత మీరు ఇంకా బ్యూటిఫై చేయడానికి, మీకు సమస్యలు రాకుండా ఉండడానికి మనం రకరకాల చిట్కాలు ఫాలో అవ్వచ్చు. ఓకే అన్నిటికీ మీరు కాస్మెటిక్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇంకా అసలు కాస్మెటిక్స్ వాడకుండా మీరు హ్యాపీగా సింపుల్గా చేయొచ్చు. అదే మొటిమలు అనేవి ఎందుకు వస్తాయి సార్? అసలు ఆ మొటిమలని మనం ఎలా పరిష్కరించుకోవచ్చు? మొటిమలు అనేది 2 రకాల మొటిమలు ఉంటాయి. ఓకే ఒకటి యుక్త వయసులో వచ్చే మొటిమలు, 30-35 తర్వాత కూడా చాలామంది ఆడవాళ్ళలో మొటిమలు కనపడతాయి. సో ఈ మొటిమలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే హార్మోన్ ప్రభావం చేత. ఇప్పుడు యుక్త వయసులో ఎప్పుడైతే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ చిన్నపిల్లల నుంచి అడల్ట్గా మారే, పెద్దవాళ్ళుగా మారే ఈ ప్రాసెస్లో అనేక హార్మోన్ చేంజెస్ అవుతాయి. ఓకే ఈ హార్మోన్ ప్రభావం చేత ముఖం పైన ఈ అప్పర్ చెస్ట్, అప్పర్ బ్యాక్ ఓకే వీటిల్లో మీకు హార్మోన్ ప్రభావం చేత పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హెయిర్ రూట్స్, మన శరీరం అంతా కూడా సన్నటి హెయిర్ రూట్స్ ఉంటాయి మనకు. ఆ హెయిర్ రూట్స్ కింద సెబేసియస్ గ్లాండ్ ఉంటాయి, అంటే చెమట గ్రంథి. ఈ చెమట గ్రంథి ఎప్పుడైతే పోర్ ఓపెన్ ఉండాలి, అంటే చెమట రావాలి, చెమట బయటకు వెళ్ళిపోవాలి, క్లీన్ చేయాలి. ఎప్పుడైతే ఈ పోర్స్ క్లోజ్ అవుతాయో మీకు పింపుల్స్, మొటిమలు, అక్ని అంటారు, నోడో, దాంట్లో రకరకాలు ఉన్నాయి. అక్ని, నోడోసిటీస్ అంటే పెద్ద పెద్ద అక్నీస్ వస్తాయి, మొటిమలు వస్తాయి. అవి ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో మీకు ఎక్కువ మొటిమలు వస్తాయి. సో ఈ హార్మోన్ ప్రభావం ఈ తల, ఈ అప్పర్ చెస్ట్, అప్పర్ బ్యాక్ వరకు ఉంది. అందుకే మీరు చాలా మందిలో చూస్తే మొటిమలు కేవలం ముఖం పైన కాకుండా అప్పర్ చెస్ట్, అప్పర్ బ్యాక్, ఇక్కడ షోల్డర్స్ వరకు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ హార్మోన్ ప్రభావం అంత వరకు ఉంటుంది. సో ఈ ప్రభావం చేత ఏమవుతుందంటే చర్మం కింద చెమట వచ్చే గుణం పెరుగుతుంది. ఈ సెబేసియస్ గ్లాండ్ కొంచెం ఎక్కువ యాక్టివ్ అవుతాయి. దాన్ని మనం సరిగ్గా క్లీన్ చేసి సింపుల్, మీరు రోజు వాడే సింపుల్ ఫేస్ వాష్, సింపుల్ నార్మల్ ఫేస్కి వాడే సబ్బు ఇది పెట్టి ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తే చాలు. ఈ పోర్స్ బ్లాక్ అవ్వకుండా మనం క్లీన్ చేసుకోవాలి. అంతే తప్ప మీరు క్రీములు పూసేసి ఏం చేసినా కూడా దానికి నెగటివ్ అవుతుంది తప్ప ఉపయోగం కాదు. ఎప్పుడైతే ఈ పోర్ బ్లాక్ అవుద్దో లోపల ఉండే సీబమ్ సెక్రేషన్ బయటికి రాక అది అట్లాగే ఆ బ్లాక్ అయ్యి ఆ గడ్డలాగా బయటకు వస్తుంది. అది మీరు గిల్లేశారు అనుకోండి, గిల్లితే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ స్కిన్ అనుకోండి ఐస్బర్గ్ ఫినామినా అంటారు. ఐస్బర్గ్ ఫినామినా అంటే మీరు సముద్రంలో ఒక ఐస్ కనపడితే పైన ఇంత కనపడుద్ది, దాని కింద 2 అంతులు ఉంటుంది. మీకు పైన కనపడేది కొంతనే, కింద లోపలికి ఇంకా 2 అంతులు ఉంటుంది. సేమ్ మన మొటిమలు కూడా అంతే. మీకు చిన్న గుల్ల బయటికి వచ్చినట్టు కనపడితే బయటకి ఎంత ఉందో లోపల కూడా దాదాపు అంతే డెప్త్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే దీన్ని ఇలా గిల్తే సెకండరీ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ బ్యాక్టీరియా అక్యూములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు సరిగ్గా ఫేస్ మెయింటైన్ చేయకపోతే ఈ గోర్లు పెట్టి గిల్లటం ఇవన్నీ చేయడం ద్వారా ఈ పైనుంచి రక్తం గారి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఆ లోపల ఉండే సగం కూడా ఇన్ఫెక్ట్ అయ్యి అది పుండయి అది మీకు మరకలు అయిపోతాయి, అవి పర్మనెంట్గా ఉండిపోతాయి. అందువల్ల గిల్లొద్దు. మీరు ఏం చేసినా చేయకుండా ఈ పింపుల్స్ కొంత డ్యామేజ్ అయితే చేస్తాయి. సో దానికి మనం ఏంటంటే మంచి ఎక్సర్సైజ్ చేయాలి. యువకుల్లో ఉన్నప్పుడు కొద్దిమంది ఫ్యామిలియల్గా అంటే జెనెటికల్గానే వాళ్ళకు మొటిమలు, పెద్ద పెద్ద మొటిమలు వచ్చే వాళ్ళ అమ్మ నాన్నకు కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఉంటాయి జెనెటిక్గా. దాన్ని మనం మినిమైజ్ చేయొచ్చు, ఎక్కువ డ్యామేజ్ కాకుండా చేయొచ్చు. ఇది అక్ని వల్గారిస్, ఇవంతా ఈ యూత్లో వచ్చే, యుక్త వయసులో వచ్చే ఒక మొటిమల రకం. అక్ని రోజేసియా అని వస్తుంది. రోజేసియా అంటే 30 తర్వాత ముఖ్యంగా ఆడవాళ్ళు ఇక్కడ కనపడుతూ ఉంటాయి, ఎర్రగా అయిపోతే చిన్నగా మొత్తం బాగా బొబ్బలు వచ్చినట్టు వస్తూ ఉంటాయి. అక్ని రోజేసియా అంటారు. అది కూడా ఒక రకమైన హార్మోన్ ప్రభావం చేత 30-35 తర్వాత ఈ ప్రాంతంలో బాగా ఎక్కువ వస్తాయి. అది కూడా మీకు డ్యామేజ్ అవుతాయి. వాటిని మనం ఎలా నివారించవచ్చు? అదే చెప్తున్నా, ఇవన్నీ ఏంటంటే మెడికల్ ప్రాబ్లమ్స్, కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ కాదు. అందరూ ఏమనుకుంటారంటే ఇది ఒక కాస్మెటిక్ సమస్య అనుకొని టీవీలో చూసి, పసుపులు చూసి, ఏమేమో రుద్దేసి ఈ క్రీమ్స్ పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల మీకు లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. సో అందువల్ల మీరు దీనికి ప్రాపర్గా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఈజీగా తగ్గిపోతుంది. బేసిక్ మంచి ఎక్సర్సైజ్ చేయండి, మంచి వాటర్ తీసుకోండి, ఫ్రీక్వెంట్గా సింపుల్ సోపు లేదంటే ఫేస్ వాష్తో
ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఓకే. అది కాకుండా మన స్కిన్ టైప్ ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు కొద్దిమంది ఆయిలీ స్కిన్ ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మీరు ఏ క్రీములు పెట్టకూడదు, ఓన్లీ ఫ్రీక్వెంట్ ఫేస్ వాష్ చేయాలి. ఓకే. అంతే తప్ప నాకు పింపుల్స్ వచ్చినా కానీ పక్కన మీ ఫ్రెండ్ ఏదో పెట్టారని చెప్పేసి మీరు కూడా ఏదో ఆయిల్ తెచ్చేసి క్రీములు పెట్టేశారు అనుకోండి, ఇంకా ఎక్కువ అవుతాయి. ఓకే. అదే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు డాక్టర్ సంప్రదించి సింపుల్ మాయిశ్చరైజర్ ప్లస్ మెడికల్ ట్రీట్మెంట్, ఓకే, సింపుల్ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. దానికి అసలు ఎందుకు వస్తున్నాయి, హార్మోన్ వల్ల ఈ సెన్సిటివిటీ ఏమవుతుంది అనే దాన్ని మనం బ్లాక్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. వీటికి పర్మనెంట్ సొల్యూషన్ అనే ఉంటుంది కదా డాక్టర్? పర్మనెంట్ సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మన హోమియోపతి ట్రీట్మెంట్స్లో మనం ఏం చేస్తామంటే అసలు ఈ ఎందుకు స్టిమ్యులేట్ అవుతుంది, అతిగా ఎందుకు అవుతుంది, ఎక్కువ నంబర్స్ ఎందుకు వస్తున్నాయి, వచ్చినా కూడా అలా మళ్ళీ తగ్గకుండా మళ్ళీ ఎందుకు వస్తున్నాయి అని దాని వెనక అండర్లయింగ్ డిసీజ్ ఏముంది, దాని వెనక అండర్లయింగ్ ప్రాబ్లం ఏముందో చూసి దాన్ని కంట్రోల్ చేసి దాన్ని మెడిసిన్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు పింపుల్ వచ్చే నంబర్సే తగ్గుతాయి. ఓకే. కాబట్టి మీకు డ్యామేజ్ కానీ అంటే పాడైపోయినట్టు ఇదంతా ఉండకుండా బెటర్ అవుతుంది. చర్మ సమస్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఆరోగ్య రేఖ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు ఎక్కువ మందిలో మనం సోరియాసిస్ అనేది చూస్తున్నాం కదా, అసలు సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుంది? ఓకే. ఈ సోరియాసిస్ అనే ఒక సమస్య ఏంటంటే చర్మంలో తల నుంచి అరికాల దాకా ఎక్కడైనా రావచ్చు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ ఎట్లాంటిదంటే మన ఒక మిలిటరీ లాంటిది. దేశాన్ని శత్రువుల నుంచి మిలిటరీ కాపాడుతుంది. ఎవడైనా శత్రువు వస్తుందంటే వాడిని కాల్ చేస్తుంది, ఎందుకంటే వాడి శత్రువుని అలా గుర్తుపడతారు. సో ఎప్పుడైతే మన మిలిటరీకే మన వాళ్ళే శత్రువులు అనుకునేట్టు మైండ్ పాడైంది అనుకోండి, పాడైనప్పుడు ఏం చేస్తాడు, బయట శత్రువులను కాల్చే బదులు మనోళ్ళనే కాల్చేస్తాడు. ఎందుకంటే వాడికి మనోడు కూడా శత్రువులా కనపడుతున్నాడు. సేమ్ ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఇదే అవుతుంది. ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో మన చర్మాన్ని శత్రువు అనుకొని ఏ బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియానో వైరస్ మన శరీరాన్ని డ్యామేజ్ చేస్తుందని దాన్ని మనకు కిల్ చేస్తూ ఉంటుంది. దాన్ని కిల్ చేసే ప్రాసెస్ ఎలా చేస్తుంది సోరియాసిస్లో, మనం నార్మల్గా ఒక స్కిన్ లేయర్ 18 నుంచి 25 రోజుల్లో మైక్రోస్కోపిక్ మీకు కనపడదు, ఒక లేయర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు పాము పొలుసులకైతే క్లియర్గా తెలుస్తుంది కదా, అలాగా మనకు పోతుంది కానీ ఎవరికి తెలియదు. అంత మైక్రోస్కోపిక్ లేయర్ ఒక 20-25 డేస్లో వెళ్ళిపోతుంది. ఈ మెచ్యురేషన్ ప్రాసెసే 2 రోజుల్లో 1 రోజులో కొన్ని గంటల్లో స్పీడప్ అయింది అనుకోండి. స్పీడప్ అయిపోయినప్పుడు మీకు లేయర్గా పొలుసులుగా చేప పొలుసులు రాలినట్టు కనపడేంత మందంగా వస్తుంది. దాన్నే సోరియాసిస్ అన్నారు. సో ఈ ఎందుకు అలా స్పీడప్ చేస్తుంది మన శరీరం అంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి. దీన్ని ఎలాగైనా నాశనం చేయాలి. అది 25 డేస్ మెచ్యూర్ అయితే అది డ్యామేజ్ దాని లెక్క ప్రకారం చేయనీయకూడదు కాబట్టి దాన్ని డిస్ఫంక్షన్ చేయడానికి స్పీడప్ చేసేస్తుంది. అది దానివల్ల మనకి స్కిన్ క్రాక్స్ అవుతాయి, లేయర్స్ అవుతాయి, దాని కింద పుండు అవుతుంది. సో అలా తల నుంచి అరకాల దాకా ఎక్కడైనా సోరియాసిస్ రావచ్చు. కొంతమందిలో ఎక్కువ పగుళ్ళు అలాంటివి ఉంటాయి కదా, దానికి గల కారణాలు ఏంటి? మెచ్యురేషన్ ప్రాసెస్ ఎక్కువైనప్పుడు లేదా ఆటోఇమ్యూన్ యాక్టివిటీ ఎక్కువైనప్పుడు మీకు ఈ సోరియాసిస్ యాక్టివిటీ బాగా పెరిగిపోతుంది. అంతేకాకుండా చలి వాతావరణం, ఉదాహరణకు వింటర్స్లో చలికాలంలో టెంపరేచర్ తక్కువైనప్పుడు నార్మల్గానే ఈ చలి వాతావరణంలో మన మామూలు ఉండే స్కిన్ కూడా మీకు చలికాలంలో డ్రై అవుతుంది, మనకు పగులుతూ ఉంటుంది, మనకు ఎక్కువ మాయిశ్చరైజర్స్ వాడతాం. ఆల్రెడీ సోరియాసిస్లో అదే జరుగుతుంటుంది. ఉన్న స్కిన్ న్యాచురల్ తత్వాన్ని తగ్గించేస్తుంది కాబట్టి మెచ్యూరిటీ ఉండదు, స్కిన్లో మాయిశ్చర్ ఏమి ఉండదు కాబట్టి మామూలుగానే డ్రై అవుతుంది. దానితో చలి వాతావరణం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. అదే కాకుండా స్ట్రెస్ వల్ల అసలు ఈ ఆటోఇమ్యూన్ యాక్టివిటీ ఎందుకు ట్రిగ్గర్ అవుతుంది అంటే సోరియాసిస్లో మనం మానసిక ఒత్తిడి, యాంగ్జైటీ, భయము, లేదా మనకు ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోవడం, డబ్బుల బాధ, ఏదో ఒక బాధ మీరు కంటిన్యూస్గా బాధపడుతున్నప్పుడు మన ఆటో ఇమ్యూనిటీ ట్రిగ్గర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ మనం సోరియాసిస్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఈ స్ట్రెస్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. స్ట్రెస్ దాని ప్రభావం మీ బాడీ పైన ఎలా పడుతుంది, ఎందుకు మీ స్కిన్ టార్గెట్ చేస్తుంది, దానికి హోమియోపతిలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. మనం ఆ మెడిసిన్స్ అంటే మైండ్ బాడీ కనెక్షన్ని మనం అర్థం చేసుకొని హోలిస్టిక్గా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు
దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు డయాబెటిక్ చాలా మందిలో ఉంటుంది కదా, సో ఆ డయాబెటిక్కి మన స్కిన్కి రిలేటెడ్ ఉందా? డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి డయాబెటీస్లో ఉండే వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే, అసలు డయాబెటీస్లో ఏమవుతుంది, రక్తంలో షుగర్ మిగిలిపోతుంది. శరీర భాగాలు రక్తంలో ఉండే షుగర్ని తీసుకోలేవు. ఓకే. ఎప్పుడైతే రక్తంలోనే షుగర్ ఉండిపోతుందో మన బ్యాక్టీరియాకి షుగర్ని ఆహారంగా తీసుకొని ఎక్కువ పెరిగిపోతాయి. ఎందుకంటే వాటికి అందుబాటులో ఎక్కువ ఫుడ్ ఉంటుంది. మన శరీర భాగాలు వీక్ అవుతాయి, ఎందుకంటే మన శరీర భాగాలు తీసుకోలేవు కాబట్టి. సో 2 కారణాల చేత స్కిన్ కింద బాగా షుగర్ ఈ మాలిక్యూల్స్ వల్ల మనకు డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. దాంతోపాటు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా, ఈ స్కిన్ బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ షుగర్ అందుబాటులో ఉండటం వల్ల ఎక్కువ గ్రో అయ్యి డ్యామేజ్ జరుగుతుంది. అందుకే మీరు చూసుంటే చాలా అంటే డయాబెటీస్ని డయాగ్నోజ్ చేసే ప్రాసెస్లో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అవి కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ తోటి ఫస్ట్ ఉదాహరణకి ఊక సెగ్గడ్డలు అంటారు కదా, చీమగడ్డలు వస్తూ ఉంటాయి. డయాబెటీస్ ఉంటే ఒట్టి ఊకుక చీమగడ్డలు వస్తే కూడా మనం ఫస్ట్ డయాబెటీస్ రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే డయాబెటీస్ వల్ల ఊకుక హెయిర్ రూట్స్ ఇన్ఫెక్షన్ అవుతాయి, దానివల్ల మీకు సెగ్గడ్డలు చీమగడ్డలు అంటారు. అంటే అదేంటి, హెయిర్ రూట్ ఇన్ఫెక్షన్ అవుతుంది, అంత సెన్సిటివ్ బికాస్ ఆఫ్ డయాబెటీస్. సో మనం డయాబెటీస్ వల్ల చర్మం కూడా బాగా సెన్సిటివ్ అయిపోతుంది. అదే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అబ్బాయిల్లో ఫైమోసిస్ అంటారు, జననాంగాల పైన వాళ్ళకి చిట్లిపోతుంది, చర్మం చిట్లిపోయి వాళ్ళకి మొత్తం ప్రాబ్లం అయిపోతుంది. చిన్నపిల్లలు ఎక్కువ ఇది అవుతుంది. దానికి ట్రీట్మెంట్ ఏంటంటే సున్నతి చేస్తారు. సో అలా చర్మంలో ఈ భాగం ఆ భాగం అని తేడా లేకుండా డయాబెటీస్ ఉన్నందువల్ల చర్మ సమస్యలు ఎక్కువ అవుతాయి. దానివల్ల చర్మంలో గ్లో తగ్గిపోతుంది, ఓవరాల్గా మీకు డల్ అయిపోతారు. థైరాయిడ్ సమస్యల వల్ల కూడా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును, థైరాయిడ్ సమస్యల వల్ల కూడా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ముఖ్యంగా ఈ హైపోథైరాయిడ్ సమస్యలో థైరాయిడ్ గ్రంథి మనకు ఉత్పత్తి కావాల్సినంత థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేయనప్పుడు శరీరంలో అనేక భాగాలు దానివల్ల ప్రభావితం చేయబడుతుంది. ముఖ్యంగా ఈ థైరాయిడ్ తక్కువ అయినప్పుడు హైపోథైరాయిడ్లో ఏమవుతుందంటే మన మెటబాలిక్ యాక్టివిటీ బాగా స్లో అయిపోతుంది. దాంతోపాటు స్కిన్ కూడా బాగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోవటము, అలర్జీస్ రావటము, ఎగ్జిమా లాంటి సమస్యలు రావటం ఈ హైపోథైరాయిడ్ సమస్యలో చూస్తూ ఉంటాం. అదే హైపర్ థైరాయిడ్లో ఈ మెటబాలిజం స్పీడ్ ఎక్కువ అవుతుంది. స్పీడ్ ఎక్కువ అవటం వల్ల మీకు స్కిన్లో కూడా చాలా మార్పులు వస్తాయి. అవును, కొంతమందికి నల్లగా కూడా మారిపోతుంది, పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది. ఈవెన్ ఈ హైపోథైరాయిడ్లో కూడా మీకు డార్క్ పిగ్మెంటేషన్ వస్తుంది. సో వీటన్నిటి వల్ల కూడా మన చర్మం ప్రభావితం చేయబడుతుంది. అందుకే చర్మానికి సంబంధించి గుడ్డిగా ఎక్కడో టీవీలో చూసో, యూట్యూబ్లో చూసో, పక్కింటోళ్ళని చూసో మీ సొంతానికి ఏ ట్రీట్మెంట్ చేయకండి. మీ చర్మము మీ ఆరోగ్యాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది. దాన్ని బట్టే మీకు మంచిగా జరుగుతుంది. లేకపోతే మీరు ఏదో చేయబోయి కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయేటట్టు అవుతుంది. అనవసరంగా మీరు ఏదో ట్రీట్మెంట్లో పక్కింటోడు బాగైంది కదా అని మనం ఏదో చేస్తే తోటోడు తొడగోసుకుంటాను, మనం మెడగోసుకున్నట్టు అయిపోతుంది. అలా చేయకండి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి, లేదా మాకు ఆన్లైన్లో మమ్మల్ని అడగండి. మీకు మీ ట్రీట్మెంట్ మీ ప్రాబ్లం బట్టి మీకు తగిన సలహా ఇస్తాం, ట్రీట్మెంట్ కూడా ఇస్తాం. ఓకే. ఇప్పుడు చాలా మంది స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దురద వస్తుంది కదా, అప్పుడు చాలా గట్టిగా గోకుతూ ఉంటారు. అలా చేయొచ్చా, అసలు చేయకూడదా? దానివల్ల ఇంకా పెరుగుతుంది అంటారు కదా, అంటే ఒక చోట నుండి ఇంకో చోటకి మారుతుంది, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది అంటారు కదా. చర్మ సమస్యల్లో దురద రావటం అనేది చాలా కారణాల చేత వస్తుంది. హిస్టామినిక్ యాక్టివిటీ అంటాం. అంటే ఇప్పుడు మీకు అలర్జీస్ ఉన్నాయి, ఏదన్నా మీ శరీరానికి పడని వస్తువు టచ్ అయింది, దుమ్ము ధూళి, లేదు మీకు వాచ్, మెటలు, ఆభరణాలు కొద్దిమందికి పడవు, కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు. వాటి వల్ల కూడా ఇచ్చింగ్ వస్తుంది. కొద్దిమంది కొట్టిగానే వాతావరణంలో ఉండే సన్న దుమ్ముతో కూడా వాళ్ళకు పడదు. సో మీ చర్మం సెన్సిటివ్ అయిపోయినప్పుడు దురదలు వస్తాయి. సో ప్రతి దురద సేమ్ కాదు, ఒక్కొక్క దురద ఒక్కొక్క జబ్బు వల్ల వస్తుంది మీ శరీరాన్ని బట్టి. సో ఆ జబ్బు ఏంటి, ఆ దురద ఏంటి అనేది చూసుకోవాలి. ఇప్పుడు సింపుల్గా ఆర్టికేరియా వస్తుంది, అదంటే దద్దుర్లు వస్తాయి, కాసేపు ఉంటే అయిపోతాయి. కొద్దిమందికి అది పొద్దంతా దద్దుర్లు వస్తూనే ఉంటాయి. సో దానికి చికిత్స వేరు. సోరాసిస్ వల్ల వచ్చే దురద వేరు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే దురద వేరు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే దురద వేరు, ఎగ్జిమా వల్ల వచ్చే దురద వేరు. సో దురద అనేది ఒక సిమ్టమ్ మాత్రమే, జబ్బు కాదు. సో అందువల్ల దురదకి ట్రీట్మెంట్ ఇవ్వద్దు, దానికి కారణమైన జబ్బుకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో గోకడం వల్ల మీకు ఆబ్వియస్లీ ఎక్కువ అవుతుంది. దాన్ని కోబ్నర్స్ ఫినామినా అంటారు. అంటే మీరు ఇలా గీకినందువల్ల
మళ్ళీ ట్రిగ్గర్ అవుతుంది, మళ్ళీ చేయాలి. అప్పుడు గోరు వాడకుండా మీరు ఇలా కొంచెం ఓకే, అంటే లైట్గా రఫ్ చేస్తూ రైట్గా రఫ్ చేసుకుంటూ ఉండాలి. దానికి ఏంటి కారణం అనేది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాబ్లం పర్మనెంట్గా తగ్గిపోతుంది. చూశారు కదండి, మనకు వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్కి మనం ఉండే లైఫ్ స్టైల్కి ఎంతవరకు సంబంధం ఉందో. కాబట్టి మీ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోండి, ఆరోగ్యంగా మీరు ఉండండి, మీ యొక్క అందాన్ని కాపాడుకోండి. చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.